హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఇప్పుడు నేను గ్రీన్ బీన్స్ కర్రీ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు 1 ఆనియన్, 1 టమాటో, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, గ్రీన్ బీన్స్, టమాటా ఇలాగ ఒక ప్లేట్లో అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద ఆన్ చేసి పెట్టుకున్నానండి. వేరుశనగ గుళ్ళు వేసి వాటిని కొంచెం ఫ్రై చేయండి. 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసాను. దాన్ని కాస్త బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చల్లనివ్వండి వాటిని. ఇప్పుడు చల్లారాక వీటిని తొక్కలో తీసేసి ఆ ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ వేరుశనగ గుళ్ళు అందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ కొట్టుకోవాలండి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ప్యాన్ ఉంటే ప్యాన్, లేకపోతే కుక్కర్లో చేసుకోవచ్చండి. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక చూసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదండి, పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు వేస్తున్నానండి. దీన్ని మళ్ళీ ఒకసారి మనం గరిటెతో కలుపుకోవాలండి. ఈ బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. అలాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని చూడండి. ఉల్లిపాయలు ఈ విధంగా చేంజ్ అయ్యే కలర్. ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నానండి. అది కూడా ఒకసారి కలుపుకోండి. టమాటాలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. పచ్చివాసన పోయే వరకు మనం అలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ బీన్స్ యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ బీన్స్ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను కదండి, సైడ్ మొత్తం అన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ బీన్స్ కూడా ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇందా మిక్సీ కొట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఆ పౌడర్ని కూడా మొత్తం అంతా ఇందులోకి వేసేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలండి. ఇంకా కారం ఏమీ వేయక్కర్లేదండి. ఇందులో ఆల్రెడీ మనం కారం యాడ్ చేసాం కాబట్టి ఇలాగ టేస్ట్ సరిపోతుందండి. మీకు ఉప్పు కనుక టేస్ట్ సరిపోకపోతే నెక్స్ట్ తర్వాత యాడ్ చేసుకోవచ్చండి మీరు. ఇప్పుడు కాస్త కుక్కర్ మూత పెట్టుకొని మనం కాస్త ఇవన్నీ వెజ్జీస్ మగ్గనిద్దామండి.
ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఈ విధంగా మగ్గిపోయాయి కదా, ఒకసారి కలుపుకోండి, మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేస్తానండి. మొత్తం అంతా మునిగే వరకు వేసుకోండి. వాటర్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 విజిల్స్ వచ్చాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఈ విధంగా ప్రిపేర్ అయ్యింది కదండి. కాస్త ఒకసారి మళ్ళీ కలుపుకొని, ఇంకా ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ ఇంకిపోయే వరకు అలాగా కాస్త మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పోయే వరకు కాస్త మళ్ళీ మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు, ఇక లేదని చెప్పేసి నేను వేయలేదు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. బీన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.